వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు కేంద్రం బడ్జెట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీకి వరాలు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు అందరూ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీకి ఏ ఏ శాఖకు ఎంతెంత బడ్జెట్ కేటాయించింది అనేటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా, ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లు కేటాయించిందంటూ అందరూ కూడా స్పందించడం జరిగింది. అయితే ఏ ఏ శాఖకు ఎంతెంత కేటాయించింది అనేటువంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుదైన ఖనిజ నిల్వలకు అధికంగా ఉన్న 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఏపీ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయంటూ తెలపడం జరిగింది. అయితే మరొకటి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తూ బుల్లెట్ రైల్ పరుగులు తీసేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులను ప్రకటించింది. 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు చెన్నై, చెన్నై టు బెంగళూరు కారిడార్లు ఆంధ్ర రాష్ట్రం మీదుగా వెళ్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 3 కారిడార్లు మొత్తం పొడవు 1671 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీలో నిర్మించేది 857 కిలోమీటర్లు. అంటే సుమారుగా 51% ఆంధ్ర రాష్ట్రంలోనే సాగుతుందని చెప్పేసి తెలుపుతున్నారు. అయితే మిగతా చూసుకుంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగుతుందంటూ తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు కీలక ప్రాజెక్టులైనటువంటి పోలవరం, అమరావతి రాజధానికి కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే 2026-27 సంబంధించి చూసుకుంటే బడ్జెట్లో 3,320 కోట్ల రూపాయలు కేటాయించారు. రాజధాని అమరావతికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబీఆర్డీ నుంచి 1,561 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. 40,000 కోట్లతో ప్రతిపాదించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ఐఎస్ఎంలో భాగంగా ఏపీలో కర్నూలు, తిరుపతిలో కార్బైడ్ చిప్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. దీనితో పాటు రాబోయే ఏపీలో సెమీకండక్టర్ తయారీ చేపట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంది. పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్ పథకాల ద్వారా రాష్ట్ర రైతులకు ప్రయోజనం లభించనుంది. కుసుమ్ ద్వారా 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, సూర్యఘర్ ద్వారా 2 లక్షల కనెక్షన్లు అదనంగా వస్తాయని అంచనా వేశారు. అసలు ఈ పిఎం కుసుమ్ అంటే ఏంటి, పిఎం సూర్యఘర్ అంటే ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే, పిఎం కుసుమ్ అంటే ఈ రైతులు తమ పొలాల్లో సోలార్ ద్వారా విద్యుత్ను తయారు చేసుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్రానికి అదనంగా ఈ పథకం ద్వారా 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మరి పిఎం సూర్యఘర్ అనే విషయాన్ని చూసుకుంటే ఈ పథకం గృహ వినియోగదారుల కోసం ఉద్దేశించినటువంటి పథకం. ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దీనికోసం అని చెప్పేసి అదనంగా 2 లక్షల కనెక్షన్లు వస్తాయనేసి అంచనా వేస్తున్నారు. అంటే మనకు దీనివల్ల ఇంటి పైన సోలార్ ప్యానెల్ నిర్మించుకుంటే దానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తుందని చెప్పేసి, దీని ద్వారా కరెంట్ బిల్ పై పెడుతున్నటువంటి డబ్బులు ఆదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా అరకులో ట్రెక్కింగ్, హైకింగ్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర నుంచి వీక్షించేందుకు వీలుగా బర్డ్ వాచింగ్ ట్రయల్ కు ప్రాధాన్యం కల్పించనుంది. గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబి నుంచి 500 కోట్ల రూపాయలు, ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జిఓడిఈ నుంచి 155 కోట్ల రూపాయలు, రహదారులు, వంతెనల నిర్మాణం ప్రాజెక్టు కోసం ఎన్బి నుంచి 350 కోట్ల రూపాయల నిధులు రానున్నాయని చెప్పేసి తెలిపారు. కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కు 450 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 250 కోట్ల రూపాయల అంతర్గత వనరుల నుంచి, 200 కోట్ల రూపాయల ఇతర మార్గాల నుంచి సమకూరుస్తారు. గత ఏడాది కేటాయించిన 730 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పేసి తెలుపుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన 545 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పేసి తెలుపుతున్నారు. రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఆర్థిక సాయంలో భాగంగా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి గీతం యూనివర్సిటీకి గ్రాంట్ 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కు 12 లక్షల రూపాయలు కేటాయించినారు. అంటే భవిష్యత్తులో టెక్నాలజీకి విద్యార్థులకు అనుగుణంగా ఉండే విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వీటికి కేటాయించడం జరిగిందని చెప్పేసి తెలిపారు. క్లస్టర్ స్థాయిలో షీమార్ట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 670 పైగా మండలాల్లో ఒక్కొక్క దానికి 20 లక్షల మేర కేంద్రం గ్రాంట్ అందనుంది. అదే ఈ షీమార్ట్ అనేటువంటిది మహిళలను ప్రోత్సహించే విధంగా, అంటే వారు తయారు చేసేటువంటి అంటే నిత్యావసర సరుకులు కానీ, లేకుంటే పికిల్స్, లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసుకుంటూ ఉంటారో వాటికి
ప్రభుత్వం సహకారం అందే విధంగా ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో సాగే కొబ్బరి, కోకో, జీడి మామిడి, ఉద్యాన పంటల సాగుకు కేంద్ర సాయం లభించనుంది. దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రోత్సాహకాలు అందనున్నాయి. విశాఖ మెట్రో యూనివర్సిటీకి 302 కోట్ల రూపాయలు పెట్రోలియం శాఖ, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి 302 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం కేటాయించిన 50 కోట్ల కంటే ఇది అధికం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క మొత్తం కేటాయించినటువంటి బడ్జెట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.